ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా కొండంత ధైర్యం వస్తుంది. హైదరాబాద్ నుంచి కేరళ 1200 కిలోమీటర్లు అండ్ మీరు మరెన్నో కిలోమీటర్ల నుంచి అయ్యప్పని చూడ్డానికి వస్తున్నారు. 1950 అదే 1950లో అయ్యప్ప రాతి విగ్రహం ఫైర్ యాక్సిడెంట్ తర్వాత పంచలోహాలతో కేరళ మంత్ర తంత్ర శాస్త్రంతో అయ్యప్పని పునఃప్రతిష్ఠించారు. కేవలం 1.5 feet హైట్ ఉన్న అయ్యప్ప విగ్రహం ఇప్పటికీ ఎన్నో లక్షల మందిని, కోట్ల మందిని ఆశీర్వదిస్తూ కోరిన కోరికల్ని తీరుస్తుంటే, అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరెక్కడ అయ్యప్పక్కడ ఎంత డిస్టెన్సు. ఈ మండల దీక్షా కాలంలో చేసేది ఒక పెద్ద తపస్సే, అయ్యప్ప తపస్సు. ఆర్ద్రంగా మనస్ఫూర్తిగా స్వామియే శరణమయ్యప్ప అంటే చాలు, మీ ఇంట్లో ప్రతిరోజు అయ్యప్ప సహస్రనామావళి, లక్షార్చన, కోటి పుష్పార్చన చేయక్కర్లేదు. కేవలం స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తితో పిలిచి నీకు నిజంగా కావలసింది కోరుకుంటే చిరుమందహాసంతో తదాస్తు అనేస్తాడు. జాగ్రత్త, అది అయ్యప్ప అంటే. దీక్షలో ఇది చాలా ముఖ్యం. ఇంట్లో ఏడుపులు, కోపం, అతిగా మాట్లాడడం, అమ్మని నాన్నని తిట్టడం, భార్య మనసును నొప్పించడం వల్ల దీక్ష చేసినా చెయ్యనట్టే. చెడు స్నేహం వదిలిపెట్టి మనస్సులో అయ్యప్పని నిలిపి నిత్యము ఒకే మంత్రం, భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాహో శాస్త్రీ తుభ్యం నమో నమః అని అనుక్షణము పెదవుల మీద, నీ మనస్సులో, నీ అంతరంగములలో ప్రతిధ్వనింప ప్రయత్నించు. అప్పుడు నువ్వు కలిసిన ప్రతి వ్యక్తిలో అయ్యప్పే కనిపిస్తాడు. స్వామియే శరణమయ్యప్ప.